ఒకసారి చెప్పవా? మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం రేయాంష్ అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం ఒక చిన్న కథ. దాని పేరేంటంటే కోటలో ఉద్యోగం అట. ఈ కథ చిన్న కథనే రాసిన వారు విజయశేఖర్ రెడ్డి గారు. కథ ఏంటో విందామా? సూర్యగిరి అనేటువంటి ఒక కింగ్డమ్ ఉంది, రాజ్యం. ఆ రాజ్యానికి రాజు పేరేంటంటే జయసింహ అనేటువంటి రాజు సూర్యగిరి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అక్కడ ఆ రాజ్యంలోనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు సీతాపురం. ఆ గ్రామంలో ఒక అతను ఉండేవాడు. అతని పేరు రామయ్య. ఆ రామయ్య అతను తన కుటుంబంతో ఆ గ్రామంలో నివసిస్తున్నాడు. గ్రామం అంటే విలేజ్. తన మంచి మాటలతో అందరినీ కూడా నవ్విస్తూ ఉంటాడు. దాంతో మిత్రులంతా, ఈ రామయ్య ఫ్రెండ్స్ అంతా కూడా, హే రామయ్య, నీ మాటలతో నువ్వు ఎవరినైనా మెప్పించగలవు. నువ్వు తలుచుకుంటే మహారాజు ఆస్థానంలో మంచి జాబ్ కూడా నీకు వస్తుంది, కాబట్టి ఒకసారి ప్రయత్నించు అని ప్రోత్సహించేవారు. అన్నా కూడా అమ్మో నాకేం మాట్లాడడం వస్తుంది, సరేలే ప్రయత్నం చేయమని నా ఫ్రెండ్స్ అంటున్నారు కదా, ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాడు. అనుకొని చాలా రోజులుగా ఆ మాటలు వింటున్న రామయ్య ఒకరోజు ఈ ఉద్యోగం రాజు దగ్గర దొరికితే మంచి పైసలు ఎక్కువ వస్తాయి కదా, కాబట్టి రాజు దగ్గర ఉద్యోగం కోసం కోటకు బయలుదేరిండు. కోట అంటే ఫోర్ట్. బయలుదేరేసరికి లోపలకు వెళ్ళబోతున్న రామయ్యను ఇద్దరు సోల్జర్స్ వచ్చి, ఏయ్ ఎవరు నువ్వు, నీకు పర్మిషన్ ఉందా? రాజుగారిని చూడడానికి పర్మిషన్ కావాలి, అయినా కూడా నువ్వు అలా ఈజీగా ఎలా లోపలికి వెళ్తావు, వెళ్ళకూడదు అని అన్నారు. నాకు ఇక్కడికి రావడానికి అనుమతి ఉంటే మీకు చెప్తాను కదా, కొలువు కోసం మహారాజుని కలవడానికి వచ్చాను. నాకే పర్మిషన్ ఉంటే మీకు నేను చెప్తా కదా. నాకు పర్మిషన్ ఏం లేదు, బట్ నాకు జాబ్ అవసరం ఉంది. సో నేను రాజుగారి దగ్గర జాబ్ కోసం వచ్చిన, నన్ను కొంచెం వెళ్ళనివ్వండి అని అన్నాడు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అంటే అని చాలా వినయంగా, చాలా రెస్పెక్ట్ఫుల్గా అడిగిండు రామయ్య. అయితే రాజు దగ్గరికి వెళ్ళాలా, ఉద్యోగం కావాలా, ఒక పని చేయి, మాకు కొంచెం బ్రైబ్ ఇవ్వు అంటే, కాస్త ధనం ఇస్తే వెళ్ళనిస్తాము, లంచం అని బదులు ఇచ్చిండ్రు ఆ భటులు. ఓహో లంచమా అన్నాడు రామయ్య. చాలని జీతాలతో కుటుంబాలను పోషించలేకపోతున్నాం, అవే ఉంటే ఈ రాజు దగ్గర కొలువు మాకెందుకు, ఇలా తీసుకుంటే తప్ప మాకు కంచంలో మెతుకులు కనబడడం లేదు అని భటులు కూడా అన్నారు. మాకు అసలుకే జీతాలు సరిపోతలేవు, నువ్వు ఇక్కడ వచ్చి ఉద్యోగం చేద్దామని వస్తున్నావు, మాకే జీతాలు చక్కగా ఉంటే మేమెందుకు లంచం అడుగుతామని భటులు కూడా అన్నారు. సరే మరి ఇట్లా లోపలికి వెళ్ళాలి కదా, కాబట్టి ఏమనుకున్నాడట అంటే, మీకు నేను డబ్బులు ఇస్తా, కానీ నన్ను ఇప్పుడు రాజు వద్దకు వెళ్ళనివ్వండి, నేను నా టాలెంట్ తోటి రాజుగారిని మెప్పించి మంచి ప్రైజ్ పొందితే అది మీకు ఇచ్చేస్తా అని వారిని ఒప్పించి లోపలికి వెళ్ళిండు. అంటే సరే, ఈయన చూస్తే కొంచెం మాటగారు, ఈయన ఎవరితోటైనా మాటలతోటి అందరినీ మెస్మరైజ్ చేస్తాడు కదా, అట్లాగే ఆ భటులు కూడా సరే నిన్ను చూస్తే కొంచెం తెలివి ఉన్నవాడిలాగానే ఉన్నావు, నువ్వు లోపలికి వెళ్ళి రాజుగారిని మెప్పించి ఏదైతే బహుమతి వస్తుందో మాకు ఇవ్వు అని చెప్పి భటులు కూడా లోపలికి పంపించేసిండ్రు. ఇక సభలోకి ప్రవేశించిండు రామయ్య. ఆ సమయంలో రాజు సమావేశంలో ఉన్నారు, ఒక మీటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్ళిన రామయ్య, భూమిని పాలించే దేవుడిని కలుసుకోవడానికి 10 మంది పూజారులను దాటుకొని వచ్చాను అని వందనం చేశాడు. అంటే పూజారులు దేవుడికి దర్శనం చేయాలంటే ఫస్ట్ పూజారులనే కదా, మనం పూజారుల దగ్గరికి పోవాలి కదా. ఆ మాటలకు ఆశ్చర్యపోయినటువంటి రాజు జయసింహుడు, ఇంతకు నువ్వెవరు, నీ పేరేంటి అని అన్నాడు. మహారాజా, నా పేరు రామయ్య, ఇక్కడ మీ కోటలో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని వచ్చాను అన్నాడు. నువ్వు ఎలాంటి జాబ్ చేయగలవు అని రాజు క్వశ్చన్ చేసిండు. నా మాటలతో అందరినీ నవ్వించగలను అని బదులిచ్చిండు. ఓహో, అయితే విదూషకుడి కొలువు అన్న మాట. విదూషకుడు అంటే ఇట్లా జోక్స్ వేసి అంటే ఎంటర్టైన్మెంట్ చేసేవాడు అన్నట్టు అని రాజు అన్నాడు. మన ఆస్థానంలో ఆ స్థానం ఖాళీగా ఉంది అన్నాడు మంత్రి. అయితే నీకు ఒక టెస్ట్ పెడతా, అందులో నువ్వు కనుక విన్ అయితే ఈ జాబ్కి నువ్వు ఓకే అని నేను అనుకుంటా అని రాజు అన్నాడు. కాసేపటికి వంట మనిషి ఒక పళ్ళెంలో తీపి, మరో దాంట్లో కారంతో చేసిన పదార్థాలను ఆ మీటింగ్కి తీసుకొచ్చింది. అది పూర్తిగా తినేయాలని రామయ్యకు కండిషన్ పెట్టిండు ఈ కింగ్. అతను ఏం చేస్తాడని అక్కడ ఉన్న వారంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇంతలో ఎదురుగా కింగ్, ఆ మినిస్టర్ అంటే ఆ మంత్రి అందరూ ఉండగా వారికి పెట్టకుండా నేను ఎలా తినగలను,
వారికి కూడా ఆహారం తెప్పించండి, అందరం కలిసి తిందాం అన్నాడు రామయ్య. ఆ మాటలకు సంతృప్తి చెందిన మహారాజు అతడిని మెచ్చుకొని, నువ్వు మంచి ఈ ఉద్యోగం నీకు ఇస్తే, ఎందుకంటే ఫుడ్ అనేది అందరికి పెట్టమని నువ్వు చెప్తున్నావు కదా అని, ఈ కొలువులో ఇక నువ్వు చేరిపోవచ్చు అన్నాడు. ధన్యవాదాలు మహారాజా, నాదొక మనవి అన్నాడు అతను. ఏంటని క్వశ్చన్ అడిగిండు రాజు. కష్టపడి పనిచేస్తున్న వారికి కుటుంబం గడవాలి అంటే సరైన జీతం ఇవ్వడం మన ధర్మం. మన రాజ్యంలో సంపదకు కొరత లేదని నాకు అనిపిస్తుంది. మీ ఆస్థానంలో పనిచేసే వాళ్లకు జీతాలు కొంచెం పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం. కోటలోకి వచ్చేటప్పుడు భటులు నన్ను లంచం అడిగారు. ఎందుకలా అని అడిగితే జీతాలు సరిపోవట్లేదని అన్నారు. అది రాజ్యానికి ఎప్పటికైనా మంచిది కాదు. మనను కాపాడేదే, రాజ్యాన్ని కాపాడేదే భటులు, సైనికులు, అంతే కదా. వాళ్ళకు మంచి జీతాలు పెంచితే వాళ్ళకు ఏంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి నాకు నా యొక్క ఈ చిన్న కోరికను మీరు తీర్చగలరా అని అడిగిండు. ఆహా, రాజునే నువ్వు అడుగుతున్నావా? భలేలే, సరేలే, నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. భయపడకుండా నువ్వు నాకు ఈ విషయం చెప్పినావు. వారి జీతాలను ఈ క్షణం నుంచే పెంచుతున్నాను అన్నాడు రాజు. ఇక ఆ రోజుకు పని పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరిండు రామయ్య. జీతాలు పెరిగాయని తెలుసుకున్న భటులు రామయ్యకు థ్యాంక్స్ చెప్పిండ్రు. ఇక నుంచి లంచం తీసుకోవద్దు మీరు, ఎందుకంటే మీకు జీతాలు పెరిగినాయి కదా అని చెప్పి అనేసరికి వాళ్ళు కూడా లంచం తీసుకొననే మాట కూడా ఇచ్చిండ్రు అన్నట్టు. రామయ్యకు కోటలో కొలువు దక్కడంతో సీతాపురం గ్రామ ప్రజలంతా ఎంతో సంతోషించిండ్రు. ఈ కథలో యాక్చువల్గా నీతి ఏంటి? నీతి ఏంటంటే మనము మంచి మాట తీరు మనకుంటే ఎంతటి వారినైనా మనం మెప్పించవచ్చు. రాజుకు నేను చెప్తే అమ్మో రాజు వింటడో లేదో అనేటువంటి ధైర్యం, అంటే అధైర్యపడకుండా సమస్యను కూడా చెప్పేసిండు ఆయన పోయి. ఆయన ఎంత మాటకారి కాబట్టి రాజు కూడా మెస్మరైజ్ అయిపోయి ఆయన చెప్పిన విధానానికి మెచ్చుకొని ఓకే అని అన్నాడు. అంతేగాని నువ్వెవడివిరా చెప్పడానికి నాకు అని అన్నాడు ఆ రాజు. సో మనకు మంచి మాట తీరు ఉండాలి అండ్ మంచి వాక్చాతుర్యం ఉంటే ఎలాంటి పనులైనా మనం చేసుకోగలుగుతాం. మంచి అంటే టాక్టివ్నెస్ నీకుంది, బాగా టాక్టివ్నెస్. ఎస్.